హాయ్ అండి. ఈరోజు చామదుంప ఎగ్ పులుసు అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ చామదుంప కాంబినేషన్ ఎగ్ బాగుంటుంది. సింపుల్ కర్రీయే కానీ చాలా బాగుంటుంది. నా ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఒక కప్పు చామదుంపలు తీసుకున్నాను. మంచిగా కడుక్కొని దాంట్లో ఇసుక ఉంటుంది కదా ఫ్రెండ్స్, నీట్గా కడిగేసుకొని అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేయాలి. ప్రెషర్ కుక్కర్లో చామదుంపలన్నీ వేసి దానిపైన ఒక 4 ఎగ్స్ పెట్టుకున్నాను. ఓకే, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. చామదుంపలకు పడుతుంది మంచిగా. ఓకే, ఒక్క విజిల్ అయితే వేపిస్తాం. జస్ట్ ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఓకే, ఆ ప్రెషర్ అంతా పోయాక మంచిగా ఒక దాంట్లో తీసి పెట్టుకుందాం. అవి గుమ్మం చల్లారడానికి ఒక గ్లాస్ వాటర్ వేయండి ఫ్రెండ్స్. చల్లగా అవుతాయి. చల్ల వాటర్ వేయండి. మంచిగా దాని మీద ఉన్న పీల్ అంతా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఓకే, అన్నీ ఇట్లానే తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాగా 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకుందాం. ఇట్లా ఒక కళాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ ఫ్రెండ్స్. 3 స్పూన్స్ ఆయిల్ వేసాక కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు, 3 ఎల్లుల్లిపాయలు ఇవి వేసాక బాగా వేగాక అప్పుడు 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు 2 మినిట్స్ అయితే మూత పెట్టి మంచిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఇంకోండి ఇట్లా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు టమాటాను అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్న టమాటాను అయితే యాడ్ చేద్దాం. టమాటా కూడా సాఫ్ట్గా మగ్గే వరకు ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి మంచిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. టమాటా సాఫ్ట్గా మగ్గాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా సాఫ్ట్గా మగ్గింది కదా. ఇట్లా మగ్గితే సరిపోతుంది టమాటా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న అవి వేద్దాం. చామదుంపలను అయితే యాడ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ అయితే మంచిగా దాంట్లోనే కలపండి, అన్నీ మగ్గుతాయి. అప్పుడు కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, మీ స్పైసీ తగ్గట్టు వేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. అవి ములిగేదాకా చూసుకుని అప్పుడే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. టూ మినిట్స్ అట్లా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మరగనిద్దాం పులుసుని మంచిగా. అప్పుడు కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుపుని అయితే తీసుకుని యాడ్ చేద్దాం. ఈ టైంలో కొంచెం వాటర్ పడితే యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, కొంచెం ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే యాడ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మంచిగా పులుసుని మరగనిద్దాం. ఇదిగోండి బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఒక మసాలా అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక పొడి, ఇదే మెంతి జీలకర్ర కలిపి పొడి చేసుకుని పెట్టుకుంటాను. మెంతి పొడి అయినా పర్లేదు. ఇట్లా పులుసు మరిగేటప్పుడు మంచిగా మెంతి పొడి వేస్తే భలే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. పులుసు తినేటప్పుడు మళ్ళీ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం. లాస్ట్న కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి
ఆయిల్ సపరేట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కర్రీ అయిపోయినట్టు. ఇదిగోండి ఇట్లా ఉంటే సరిపోతుంది. చూసారా పులుసు చిక్కగా బాగుంది కదా, ఇట్లా ఉంటే సరిపోతుంది. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే